బోయిన్పల్లి సిక్ విలేజ్ లో 129వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ ఈటల. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సిక్ విలేజ్ లోని రాజేశ్వరి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మన దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, భాషకు సంబంధించి దాచిస్తే దాగని సత్యాలను, మనం మరచిపోయిన అనేక విషయాలను వెలికితీసి భారత జాతి గొప్పతనాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మనం స్థానికంగా గుర్తించని, చర్చించని అంశాలను సైతం బయటకి తీసి ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 129వ ఎపిసోడ్లో తమిళ, కన్నడ భాష గొప్పతనం, చేతి వృత్తుల మీద దృష్టి పెట్టారు. మణిపూర్, ఆంధ్రప్రదేశ్ల ప్రస్తావన తీసుకువచ్చారు. జమ్మూ కాశ్మీర్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్ గొప్పతనం, అక్కడ ఉన్న వృత్తుల గొప్పతనాన్ని ఈరోజు స్పృశించారన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభించి 129వ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాల్లో లక్షలాది మంది ప్రతి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తారు. మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన భాష, మన వ్యవహార శైలి, ఇవాళ చేస్తే దాగని అనేక సత్యాలు, మనం మర్చిపోయిన అనేక రకాల చరిత్రని వెలికి తీసి భారత జాతి గొప్పతనాన్ని, భారత జాతి సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఇవాళ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం. మనం లోకల్గా గుర్తించని, లోకల్గా చర్చించని అనేక గొప్ప గొప్ప విషయాలు ఇవాళ వారు బయటకు తీసి ప్రపంచానికి, దేశాభివృద్ధికి అందించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ 129వ ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో తమిళ భాష, కన్నడ భాష యొక్క గొప్పతనం, అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి ప్రజలు బతికే అనేక రకాల వృత్తుల మీద వాళ్ళు ఆశపెట్టింది. మణిపూర్ విషయంలో, ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా దృష్టి పెట్టేది ఒకటే. ఇలా మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చిన తర్వాత దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు వాళ్ళ ప్రాంతాల్లో, వాళ్ళ వర్గాలలో అనేక విషయాలు ప్రపంచానికి తెలియదు. కానీ ఆ విషయాన్ని మోడీ గారు ఎందుకు చేసి ఇవాళ జమ్మూ కాశ్మీర్ దాని గొప్పతనం, మణిపూర్ దాని గొప్పతనం, ఆంధ్రప్రదేశ్ దాని గొప్పతనం, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క వృత్తులలో ఎట్లా గొప్పగా రాణిస్తూ ఉన్నారు, గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ మంచి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.